ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీ తెలంగాణలో మరొక 3 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. వాతావరణ శాఖ అప్డేట్ కి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. ఉపరితల ఆవర్తనం, ద్రోణి, నైరుతి గాలుల ప్రభావంతో వర్షాలు కురవనున్నాయి. ఆకస్మిక వర్షాలతో పాటు పిడుగులు పడతాయంటూ వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో దాదాపు అన్ని జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో వడగళ్లతో గాలివానలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. వాతావరణంలో ఆకస్మిక మార్పుల కారణంగా ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయంటున్నారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి. అకాల వర్షాలకు కారణాలేంటి? పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు వివరిస్తారు. సార్ చెప్పండి, ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజులుగా ఎండలు ముదిరాయనుకున్న క్రమంలో వెదర్ చేంజ్ అయ్యి వర్షాలు పడుతున్నాయి. సో దేనికోసం చేంజ్ అయింది సార్? ఉత్తర భారతదేశంలో వెస్టర్న్ డిస్టర్బెన్స్ అని ఇటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి ఈ యొక్క వాతావరణ డిస్టర్బెన్స్ అనేది వస్తుంటుంది. వీటి వల్ల ఏమవుతుందంటే మనకి మరొక వెస్టర్న్ డిస్టర్బెన్స్ కూడా నిన్న మనకి నార్దర్న్ ఇండియాలోకి ప్రవేశించింది. దీనివల్ల దేశవ్యాప్తంగా మనకి ఈ గాలి దిశల్లో మార్పులు వచ్చి మనకి తూర్పున బంగాళాఖాతము, పశ్చిమాన అరేబియన్ సముద్రం ఉన్నాయి. ఈ రెండింటి నుంచి తేమగాలులు మెయిన్ ల్యాండ్ మీదకి ప్రవేశిస్తాయి. అయితే మనకి ఆల్రెడీ టెంపరేచర్లు ఎక్కువగా ఉండి ఇక్కడ వేడిమి ఎక్కువ ఉంది కాబట్టి ఈ వేడిగాలులు కింద నుంచి పైకి పోవడం జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో ఈ తేమగాలులు ప్రవేశించినప్పుడు మనకి మధ్యాహ్న సమయంలో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అలా 2-3 రోజులు కంటిన్యూ అవుతూ ఉంటాయి. మరొక 2 రోజులు ఈ రోజు రేపు కూడా ఇవి మనకి రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. 1-2 జిల్లాల్లో మనకి ఈ ఈదురుగాలుల వేగం మనకి 40 నుంచి 50 కిలోమీటర్లు, అలాగే ఈ వర్షం పడిన సమయంలో గస్టింగ్ అంటాం, అంటే ఊపుగా వచ్చే గాలుల వేగం ఒక 60 కిలోమీటర్ల వరకు కూడా చేరుకునే అవకాశం ఉంది. 2-3 జిల్లాల్లో వడగళ్ల వాన కూడా పడే అవకాశం ఉంది. సిటీలో కూడా 3 జిల్లాల్లోనూ కూడా చెదురుమదురుగానే వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక 2-3 రోజులు ఇటు ఉరుములు, మెరుపులతో కూడిన వలగండ్ల వాడ పడే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజుతో వాసు, TV9 హైదరాబాద్.